నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బావపురి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు జర్నలిస్టుల్లో కూడా గతంలో ఇళ్ల స్థలాలు తీసుకుని వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలాలు మంజూరు చేస్తా స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు. గ్రామాల్లో నిర్వహించే నేత్ర వైద్య శిబిరాల వల్ల కంటి సమస్యలు తెలుసుకోవచ్చు. రెడ్డి సేవా మిత్ర ఇనుకుల కేశవరెడ్డి. బాపట్ల పట్టణంలోని 9వ వార్డులో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు, చేయబోతోన్న మంచిని వివరించారు. ఒక సంవత్సరం పరిపాలన పూర్తయిన శుభ సందర్భంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, మనం చేసిన కార్యక్రమాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో డోర్ టు డోర్ కార్యక్రమం ఈ నెల రోజులు నిర్వహిస్తున్నాం. దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం, దానికి కొన్ని విధి విధానాలు తెలియజేయటం ఇవన్నీ జరిగింది. అందులో భాగంగా ఈరోజు బాపట్ల పట్టణంలో 11వ నెంబర్ వార్డు, 9వ నెంబర్ వార్డు, ఈ రెండిట్లో నేను తిరుగుతున్నాను. ప్రతి వార్డులో కూడా ఆ వార్డు ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో, అలాగే బూత్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో గ్రౌండ్ పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, ఇలా తెలుగుదేశం క్యాడర్ మొత్తం పాలు పంచుకోవటం జరుగుతున్నది. ఇది ఈ తొలి అడుగు సుపరిపాలన. మనం ఏ కార్యక్రమాలు సూపర్ 6 ఇప్పటిదాకా చేసాం, ఇంకా ఏం చేయబోతున్నాం అనే విషయాలు తెలియజేయటం కూడా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఔన్నత్యాన్నే కాకుండా ఈ పరిపాలన, ఈ గవర్నెన్స్ని ప్రజలకు అందించే విషయంలో లోటుపాట్లు కూడా ప్రతి చోట నోట్ చేయటం, ఆ నోట్ చేసిన పిదప అవి మళ్ళీ ఆ సమస్యని పరిష్కార దిశగా కూడా ఇది పనికొస్తుంది. ఇది అతి పెద్ద ప్రోగ్రాం. 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి కలిసే ప్రోగ్రాం. దీనికి ఏమి కష్టపడక్కరా, రోజుకి 30 నుంచి 40 ఇళ్ళు తిరిగేటట్లుగా, దాన్ని కూడా అప్లోడ్ చేసేటట్లుగా కార్యక్రమం రూపొందించాం. ఆ పరిస్థితిలో ప్రతి వ్యక్తి ప్రతిరోజు మన తెలుగుదేశం క్యాడర్ ఎవరైతే ఏ వార్డులో వాళ్ళ ఇల్లు ఉంటుందో ఆ వార్డులో ఉన్న ఇళ్ళన్నింటి కూడా తిరగాలి. ఆ తిరిగే కార్యక్రమంలో వార్డుకి బాగా ఉంటే 6 నుంచి 500, 400 ఇళ్ళు, 500 ఇళ్ళు ఉంటాయి హైర్ సైడ్. రోజుకు 30 తిరిగిన 20 రోజుల్లోని ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా బాపట్ల జిల్లా నుంచి 2 తీసుకోవడం శుభపరిణామమని బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని అభినందనలు తెలియజేశారు. బాపట్ల జిల్లాకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇచ్చి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్కు మువ్వల వెంకటరమణాలను జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా బాపట్ల జిల్లా వాసి ఎన్నికవడం సంతోషంగా ఉందని అన్నారు. బాపట్ల జిల్లాలో బీజేపీ పటిష్టంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేస్తామని, అభివృద్ధి చేసిన పనులన్నీ ప్రజలకు తెలియపరుస్తామన్నారు. అన్నం సతీష్ ప్రభాకర్కు, వెంకటరమణకు పదవులు ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు భావన్ నారాయణ, పట్టణ మాజీ అధ్యక్షులు మామిడి రమేష్, శ్రీనివాసరాజు, రామకృష్ణ, మణి, ఇమ్మడిశెట్టి శ్రీహరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నుంచి ఇద్దరు గొప్ప వ్యక్తులకు దక్కడం ఈ బాపట్ల జిల్లాకి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. జిల్లాకింత గౌరవించి పెద్దలకు ఇద్దరిని జాతీయ కౌన్సిల్ మెంబర్గా తీసుకున్నటువంటి జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, అట్లానే నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మరి ఆయన కూడా మన బాపట్ల జిల్లా వాసి అని మొన్న ఆయనే స్వయంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మన బాపట్ల జిల్లా వాసి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం మనందరికి కూడా శుభపరిణామం అని తెలుసుకుంటూ భవిష్యత్తులో
భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లాలో బలంగా ముందుకు వెళ్తూ ప్రజల్లోకి వెళ్తూ కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలందరికీ అందించే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైనటువంటి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ అన్నం సతీష్ ప్రభాకరన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫ్లాట్స్ అమ్మే ముందు అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం చూసుకొని అమ్మాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ హోంలో బావపురి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చేసే మంచి పని అని అన్ని వివరాలు కొనుగోలుదారులకు చెప్పాలన్నారు. కొనుగోలుదారులు కూడా ఇబ్బంది పడకూడదన్నారు. గతంలో తెలిసి తెలియక ఫ్లాట్స్ కొనుగోలు చేసి ఉన్నవారు ప్రస్తుతం ఇల్లు నిర్మించుకోవాలి అంటే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏదేమైనప్పటికీ నూతనంగా ప్లాట్స్ వేసేవారు అన్ని అనుమతులతో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బావపురి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ, కార్యదర్శి, సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ గుర్తింపు పొందటమే కాకుండా నేను ఫలానా ఆర్గనైజేషన్, నేను ఫలానా పని చేస్తాను, ఆ గుర్తింపు కార్డుని మన దగ్గర పెట్టుకోవడం, కష్ట సమయాల్లో నేను ఫలానాన్ని చూపించడానికి ఆ కార్డు మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ప్రమాదాల్లో గురైనప్పుడు ఒక ఇన్సూరెన్స్ పాలసీని డెవలప్ చేసుకోవడం ఎన్ని మంచి విషయాలు. చాలా అపోహలు మన బాపట్లలో రియల్ ఎస్టేట్ వీక్గా ఉంది అని అంటూ, అలాగే మీరు ఇటు బిల్డర్స్ వెంచర్ చేసినప్పుడు అటు ప్రజలకి మధ్య ఒక మీడియేట్ చేస్తూ వీళ్ళ సైట్లని ప్రమోట్ చేస్తూ ప్రజలకి మీరు అమ్ముతూ తద్వారా మీ జీవన స్థితిగతులు ఆర్థికంగా మెరుగుపరుచుకుంటూ ఒక వంతెనలాగా అటు కొనుక్కునే వాళ్ళకి ఇటు అమ్మే వాళ్ళకి ఒక వంతెనలాగా ఉండే మీరు చాలా ముఖ్యం. మీ ఆర్గనైజేషన్ ద్వారా ఉండే మీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకునే ముందుగా మీరు ఒకరికి ఒక సైట్ కొనిపెట్టినప్పుడు ఆ సైట్ స్థితిగతులు, ఆ సైట్ వెంచరు ఇప్పుడున్న పాలసీలకి అనుగుణంగా వెంచర్ వేస్తున్నారా, ఆ వేసింటే దాని ప్రకారం మనం వాళ్ళకి ఇప్పించడం వల్ల వాళ్ళు డబ్బులు పెట్టిన వ్యక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటం అనేది మీ బాధ్యత అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ డబ్బుకి మీరు కొండంత అండగా ఉంటారు, అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ కూడా సరైన పద్ధతిలో వెంచర్లు వేస్తూ వాళ్ళకి మనం అమ్ముతాము. అప్పుడు మాత్రమే రాబోయే కాలంలో ఇప్పుడున్న పాలసీలు అనుగుణంగా ఇల్లు కట్టుకోగలుగుతారు. పాతవి ఆల్రెడీ జరగాల్సిన నష్టాలు జరిగిపోయి దాని గురించి గవర్నమెంట్ ఏమి పట్టించుకునే పరిస్థితిలో లేదు. పాత వెంచర్లకి ఏం చేయాలి అన్న దాని మీద ప్రభుత్వ పరంగా మేము ముందరికి వెళ్ళాం. ఇంకా దానికి వేసిందల్లా. కానీ కొత్త వెంచర్లు మాత్రం వేసేటప్పుడు ఎవరైతే వేస్తారో వాడు ఆ ఓనర్స్ అయిన వాళ్ళ కానీ బిల్డర్స్, రియాల్టర్స్ కానీ కొనుగోలుదారులు చేసే పబ్లిక్ ఎవరైతే సైట్లు కొంటారో వాళ్ళు కానీ వీళ్ళకి వాళ్ళకి అనుసంధానంగా ఉండే మీరు కానీ మనందరం కూడా ఈ వ్యవస్థలో బాగుండాలి. 100% మంచి సైట్లు కొనిపెట్టాల్సిన అవసరం మీకుంది. మంచి సైట్లు వేయాల్సిన అవసరం బిల్డర్స్ ఉంది. మంచి సైట్లు కొనాల్సిన అవసరం కొనుగోలుదారులు కూడా ఉంటారు. ఆ బ్యాంకులకు అనుగుణంగా వెళ్తేనే అవి వస్తాయి. అందులో నేను మీకు తోడుంటాను అన్ని విషయాలు. ఇక్కడ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ మారిస్తే రియాల్టర్స్ ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. అలాగే ఏ ఇబ్బంది ఉన్నా కూడా అది బుడాలో మున్సిపాలిటీలో వెంచర్లకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ లా వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళు ఏ లంచాలు ఎవరికి అవినీతి చేయకుండా నేను తోడుండి వీళ్ళ పని పూర్తి చేయడానికి నేను తోడుంటానని
ఈ రాబోయే 4 సంవత్సరాలు నేను మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను. ప్రజలు కానీ మీరు కానీ అందరూ ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తులు. అటు ప్రజలు ఓట్లు వేశారు, మీరు వేశారు, బిల్డర్స్ వేశారు. ఇక్కడ ఈ వ్యవస్థలు మనందరం బాగుండాలి. మీరు ఓట్లు వేసి గెలిపించి నాకు ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీల ప్రకారం మిమ్మల్ని నడిపించటం, ఆ నడకలో నేను తోడుండటం, ఆ తోడులో కూడా నాకేంటి అని 10 రూపాయల డబ్బులు అడగకుండా బాధ్యత తీసుకుని తోడుండటం అనేది నా బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తెలియజేస్తున్నా. నేను ఆ విషయం మనవాళ్ళందరూ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినా తెలిసి తెలవక ఒక 2-3 వెంచర్లు వేయటం, మళ్ళీ అక్కడ బోర్డులు పెడతాం, ఆపేయటం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఆల్రెడీ వేసినోడు కూడా నా దగ్గరికి కొనుక్కున్నోడు కూడా వచ్చి అడగటం. ఇల్లు కట్టుకుంటే ఇదివరకు 14% అయితే ఇల్లు కట్టుకునే పరిస్థితి డబ్బులు కడితే, కానీ ఆ పాలసీ ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు 14% కాదు, డిటీసీపీ లేఅవుట్లు అయితేనే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ వస్తాయి. ఆ పర్మిషన్ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వకన్నా, ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్ తీసిన ఆయనే పర్మిషన్ ఇచ్చేస్తాడు. తర్వాత ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టకపోతే ఆ ప్లాన్ తీసిన ఆయన ఆ లైసెన్స్ రద్దు చేయటం, మీ ఇల్లు పునాదులు లేకుండా ఆపేయడం జరుగుతుంది. అప్పుడు ఇంకా నష్టం. అందుకని ఆ ప్లాన్ ఎవరైతే అప్లై చేస్తాడో ఆన్లైన్లో ఆయన కూడా ఇవన్నీ చూసుకుని తీసే పరిస్థితి, ఇవన్నీ మీరు గమనించాలా. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరం మండలం జిల్లేపల్లి గ్రామంలో నిర్మాణం జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరువూరు నుంచి వచ్చిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు బ్రహ్మశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో దేవరపల్లి శివ నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు, కుప్పాల వెంకటాద్రి, బెల్లంకొండ ఫణిరాజు వరప్రసాద్, చుండూరు రవికుమార్, చావా గోపాలరావు దంపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని అన్నారు. కళ్యాణోత్సవం కన్నుల విందుగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో చావా గోపాలరావు, పొన్నపల్లి సత్యనారాయణ, జంజనం హేమశంకర్రావు, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, అర్చకులు శానం సౌభాగ్యరావు తదితరులు పాల్గొన్నారు. బావపురి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులలో ఉన్న పేదవారితో పాటు జర్నలిస్టులలో గతంలో తీసుకుని వారికి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నిబంధనల మేరకు మంజూరు చేస్తామని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. ఎన్జీఓ హోంలో సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులకు తెలియజేశారు. పట్టణంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా కొనుగోలుదారుడికి, అమ్మకందారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ మంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. అసోసియేషన్గా ఏర్పడి ఐడి కార్డు తయారు చేసుకున్నారని అన్నారు. 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బావపురి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ మీడియేటర్లు అందరూ కూడా ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి వీళ్ళ ఇన్సూరెన్స్ 15 లక్షలకి ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకుని, అలాగే ఇలా ఒక ఐడెంటిటీ కార్డు సృష్టించుకుని అది ఒక డిస్ట్రిబ్యూషన్ చేద్దామని నన్ను ఇక్కడ పిలవడం. అందులో భాగంగా వీళ్ళందరికీ నేను కొన్ని విషయాలు, ఇప్పుడున్న నామ్స్, పద్ధతుల గురించి తెలియజేయడం జరిగింది. వినియోగదారుడికి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ళకి మధ్య భాగంగా ఒక వంతెనలాగా వీళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు. ఎంతోమంది వీళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్లో వీళ్ళ ద్వారా సైట్లు అమ్ముతూ ఉన్నారు. వీళ్ళు బాగుండాలని, వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, ఒక సంక్షేమం ఉండాలని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మాలో ఎవరైతే పేదలు ఉంటారో యాజ్ పర్ నామ్స్ అండ్ రూల్స్ ప్రకారం వీళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు అందించే విషయంలో అడిగారు. దానికి వీళ్ళనే కాదు, ఏ ఆర్గనైజేషన్, ఏ ప్రజలైనా సరే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం ముందుంటుంది.
మన పట్టణంలో వచ్చి 2 సెంట్లు, రూరల్లో వచ్చి 3 సెంట్లు ఇచ్చే పరిస్థితి పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం కొత్తగా ఇప్పుడు ఇంకా బిగిన్ చేయబోతున్నాం. అందులో భాగంగా వీళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకే కాకుండా ప్రెస్ వాళ్ళకి కూడా, కొంతమంది ప్రెస్ వాళ్ళకి కూడా లేని వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కానీ ఇంకా వేరే అనదర్ ఆర్గనైజేషన్స్ ఎవరున్నా సరే, పెయింటర్స్, టైలర్స్, మిగతా అగ్రికల్చరలిస్టులో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తించిపోయేటట్లుగా రాబోయే రోజుల్లో నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ విధేయతకు చిత్తశుద్ధికి నిదర్శనమని పివిఎన్ మాధవన్ ఎంపిక చేయడమేనని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా పరిమి రామకృష్ణ సాయి అన్నారు. కరీముల్లా స్వగృహంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసే వారిని బీజేపీ పార్టీ ఎప్పుడూ ఆదరిస్తుందన్నారు. అధ్యక్షునిగా ఎంపికైన మాధవ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుల వారికి పివిఎన్ మాధవ్ గారికి శుభాకాంక్షలు. నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు. మాకు విశేషంగా పుట్నాలపాలెం మండలం నుంచి బీజేపీ పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అట్లాగే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా పాత వారిని, కొత్త వారిని కలుపుకొని రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తారు. చాలా విశేషమైన అనుభవం ఉంది ఆయనకి. ఎమ్మెల్సీగా చేశారు, చాలా పదవులు చేసుకున్నారు. ఆయన అందరినీ కూడా కలుపుకొని ఒక పార్టీని బలోపేతం చేసి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో తీసుకొస్తారని. ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా నియమించబడిన పోకాల వెంకట నాగేంద్ర మాధవ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తాం. కర్లపాలెం మండలం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. వారి నాన్నగారు చలపతిరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వాళ్ళు పూర్వం నుంచి కూడాను వారి కుటుంబం అంతాను భారతీయ జనతా పార్టీకి సేవ చేసిన వారేను. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన ఆయన మాధవ్ గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండటం మాకందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. ముందు పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం అయ్యి అధికారం దిశగా పయనించాలనే ఆశతో మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుంటామని చెప్పి ఈ విధంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. యూనియన్ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వారికి, నూతనంగా చేరే వారికి జన సురక్ష పథకం కుటుంబానికి ఆర్థికపరమైన భద్రత ఇస్తుందని ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం యూనియన్ బ్యాంక్ ఆవరణలో ఎల్డీఎం శివకృష్ణ అధ్యక్షతన బ్యాంక్ మేనేజర్ కె మానస ఆధ్వర్యంలో జనసురక్ష పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం శివకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనసురక్ష పథకంలో 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారికి PMSBY అనే పథకం 20,000 రూపాయల ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. 18 నుంచి 50 సంవత్సరాల వయసు వారికి PMJJBY అనే పథకం 436 రూపాయలకు సహజ మరణం బీమా వర్తిస్తుందన్నారు. బ్యాంకులో ఖాతా లేని ప్రతి ఒక్కరూ జన్ ధన్ ఖాతా ఏర్పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, కర్లపాలెం సర్పంచ్ నక్కా లలిత కుమారి, ఎల్డీఎం శివకృష్ణ, ఆర్సేటీ డైరెక్టర్ బెనర్జీ, మేనేజర్ కె మానస, యూనియన్ బ్యాంక్ సిబ్బంది అనిషా, భాను, శ్రీనివాసరావు, జగదీష్, గోపి, శ్రవంతి, సందీప్, ప్రసాద్, CFL సిబ్బంది మహేంద్ర, మమత, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీరు ఎటువంటి రుసుము కట్టండి. ఓన్లీ 400 సురక్షా బీమా యోజన అయితే 20 రూపాయలు, జీవన్ జ్యోతి అయితే 430 రూపాయలు. ఇవి కట్టుకుంటే సంవత్సరానికి ఒకసారి కడితే మనకు 4 లక్షల ఉచిత బీమా కవరేజ్ వస్తుంది. దీంతో పాటు మీకు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నా కూడా, ఇప్పటి వరకు వాడుకోకుండా ఉన్నా కూడా, ఆ అకౌంట్లన్నీ కూడా మీరు మీ యొక్క ప్యాను, ఆధారు, లేకపోతే ఓటర్ కార్డు, ఏమన్నా మీకు ఇచ్చే గవర్నమెంట్ NREG గుర్తింపు కార్డులు, ఇవన్నీ కూడా మీరు బ్యాంక్లో తప్పించేస్తే ఆ అకౌంట్లు అన్నీ కూడా మళ్ళీ పునరుద్ధీకరణ చేసేసి మళ్ళీ అకౌంట్ రన్నింగ్లో చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్లో మీరు అన్నిటికీ మీరు అకౌంట్లో కానీ డబ్బులు లేకోకుండా, ట్రాన్సాక్షన్ చేయకోకుండా అలానే పెట్టారనుకోండి, బ్యాంక్లో అపరాధము అంటే అకౌంట్లో బ్యాంక్లో అకౌంట్ మెయింటైన్ చేసినందుకని కానీ డార్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దాని బదులు మీరు అకౌంట్ KYC ఇచ్చి అన్నీ కూడా అకౌంట్ రన్నింగ్లో చేసుకోవాలి. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే మీరు చాలా మందికి తెలిసిండొచ్చు, మనకు OTP చెప్పడం కానీ, లేకపోతే
ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయినారు అంటే మీ వరకు రాకపోయినా కానీ మీ ఇంట్లో కూడా జరిగిండొచ్చు. లేకపోతే మీ ఎవరన్నా మీకు కోర్టు నోటీస్ వచ్చింది, మీరు డబ్బులు కట్టాలి, ఇవన్నీ కూడా ఈ మధ్య అంతకుముందు ఏంది మనకు ఓటీపీ అడిగేవారు, మనం ఓటీపీ చెప్పారు. ఇప్పుడు ఏమైంది, అందరూ ఓటీపీ చెప్పకుండానే ఆలోచనలోకి వచ్చేసినారు. కాబట్టి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటే మీ ఎవరన్నా ఏంది మీరు అరెస్ట్ అయినారని కానీ, మీరు 10 మందికి డబ్బులు పంపించారు, మనీ లాండరింగ్ కేసులో మీరు పుట్టైనారు కానీ, ట్యాక్స్ నోటీస్ అని, అంటే మనల్ని ఎమోషనల్గా అంటే ఎవరినన్నా మన వాళ్ళని ఉపయోగించుకొని మీ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మాకు డబ్బులు పంపించండి, మేము ట్రీట్మెంట్ చేస్తాము అంటే మనం అటువంటి టైంలో మనం ఏం ఆలోచిస్తామో తెలియదు. అంటే దీన్నే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లో మనం తెలియకోకుండా ఒక థర్డ్ పార్టీ వ్యక్తికి డబ్బులు పంపించేస్తాం. గ్రామాలలో నిర్వహించే నేత్ర వైద్య శిబిరాల వల్ల కంటి సమస్యలు తెలుసుకోవచ్చని రెడ్డి సేవామిత్ర ఇనుకుల కేశవరెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం కప్పలవారిపాలెం గ్రామంలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో రేపల్లె ఫోకస్ కంటి హాస్పిటల్స్ వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు కిషోర్ పాల్గొని 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 30 మందికి కళ్ళజోళ్లు, 30 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు కప్పల వెంకటరెడ్డి, పిట్టు శ్రీనివాసారెడ్డి, కప్పల గోపిరెడ్డి, శీలం రమేష్ రెడ్డి, పిట్టు బసివిరెడ్డి, మున్నం రత్నారెడ్డి, సమ్మెట ముక్కంటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కప్పలవారిపాలెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. ఈ నేత్ర వైద్య శిబిరం ఫోకస్ కంటి ఆసుపత్రి వారు, రేపల్లి వారు మరియు రెడ్డి సేవామిత్ర వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున గవర్నమెంట్ గారు, ఈ గ్రామ పెద్దలు మరియు యువకుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొని తమ కంటి వ్యాధులని చూపించుకోవడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మిగతా జబ్బులకైతే వెంటనే ట్రీట్మెంట్ కోసం వెళ్తారు. కంటి జబ్బులు నిర్లక్ష్యం చేయడంతో ఇటువంటి క్యాంపులు బాగా ఉపయోగపడుతున్నాయి. వెంటనే చూపించుకుని తమ వ్యాధులను వెంటనే ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ క్యాంపు వారు, ఫోకస్ కంటి ఆసుపత్రి వారు ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి క్యాంపుల వలన ప్రజలు వెంటనే తమ నేత్రలో ఉన్నటువంటి వ్యాధుల్ని వెంటనే నిర్ధారించుకొని చూపించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఎంతో సహకరించున్నారు. ఇటువంటి కార్యక్రమం మిగతా అన్ని వ్యాధులకు సంబంధించి త్వరలో ఇంకో కార్యక్రమం తలపెట్టాలని అనుకుంటున్నారు. వాటికి కూడా గ్రామ పెద్దలు, యువకులు సహకరిస్తారని ఆశిస్తున్నాం. రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది 10వ క్యాంప్ అండి. థ్యాంక్ యూ సార్. మాకు సహకరిస్తే మాకు పలానా ఊరు మాకు వచ్చి క్యాంప్ పెట్టండి, కంటి పరీక్షలు చేయండి అని మరి వాళ్ళు ఆహ్వానించినప్పుడు మేము ప్రతి ఊరు వాళ్ళ ఆహ్వానానికి మన్నించి మా షెడ్యూల్ మార్చుకుని ప్రతి ఊరు వాళ్ళకి సహకరిస్తూ వస్తున్నాం. థ్యాంక్స్ అండి. సహకారాలు అందించి మరి క్యాంపులు విజయవంతంగా జరిగిస్తున్నందుకు రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ వారికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కప్పలవారిపాలెం గ్రామంలో మేము క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో సుమారుగా 80 మందికి వైద్య పరీక్షలు చేసామండి. ఒక 30 మందికి శుక్లాలు ఆపరేషన్లు అవసరమై ఉన్నాయి. వాళ్ళకి రేపల్లి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మరో 30 మందికి కళ్ళజోళ్ళు అవసరమైంది. వాళ్ళకి కళ్ళజోళ్ళు తక్కువ రేటుకి, అంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా తక్కువ రేటుకి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 20 మందికి మందులు ఉచితంగా ఇచ్చామండి. కొంతమందికి అవసరమైన వారికి హాస్పిటల్కి వస్తే మేము ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆశిస్తూ. మ్యాజిక్ డ్రైన్స్ ఓకేస్ ఛానల్ నిర్మాణం వల్ల ఖర్చు తక్కువ, వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుందని బాపట్ల డ్వామా పీడీ ఏవి విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో పైలట్ ప్రాజెక్టు కింద మ్యాజిక్ డ్రైన్ షోకేస్ ఛానల్ను నిర్మించేందుకు రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీ వాధూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో వర్షపు నీరు బయటకు పోయేందుకు 150 మీటర్ల మేర మ్యాజిక్ పైలట్ ప్రాజెక్టు కింద డ్రైన్ నిర్మాణానికి పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ పి సతీష్, ఏపీఓ శ్యామ్, స్థానిక నాయకులు మాడ శ్రీనివాసరావు, మునిపల్లి చిన్న, గరికంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలోని నల్లమోతువారిపాలెం ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం జరిగి ఉన్నాయి. పల్లి పండగ కార్యక్రమంలో భాగంగా ఆ రోడ్లకి ఇరువైపు ఉన్నటువంటి సైడ్ డ్రైన్స్ బదులుగా ప్రభుత్వం మ్యాజిక్ డ్రైస్ సోక్ ఛానల్ నిర్మాణ విధానం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి దాన్ని న్యూ మోడల్గా ఈ కాలనీలో ఏర్పాటు చేయాలంటే ఆలోచనతో ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఎస్టీ
కాలనీ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ సీసీ రోడ్లకి పక్కన ఉన్నటువంటి ఆ డ్రైన్స్కి ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నల్లమోతువారిపాలెం ఎస్టీ కాలనీలో చేపట్టడం జరిగింది. ఖర్చు తక్కువతో పాటు ఈ యొక్క డ్రైన్ నిర్మాణం చేపట్టింది. దీంట్లో భాగం ఏంటంటే ఆ వచ్చినటువంటి వాటర్ కూడా భూమిలోనే ఇమికిపోతుంది. దానివల్ల ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ లెవెల్ పెరగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం కాబట్టి దీని ప్రాంతంలో తక్కువ ఖర్చుతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దీనివల్ల ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కర్లపాలెం మండల తహసీల్దార్గా షాకీర్ పాషా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా నిజాంపట్నం నుంచి కర్లపాలెం వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ తహసీల్దార్గా పనిచేసిన సుందరమ్మ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్ర, డిటి శ్రీదేవి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తారని షాకీర్ పాషా తెలిపారు. నా పేరు షాకీర్ పాషా. నేను కర్లపాలెం తహసీల్దార్గా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించాను. ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తున్న సుందరమ్మ గారు రిటైర్ అయిన తర్వాత ఆ స్థానంలో నాకు పోస్టింగ్ ఇచ్చారు. నేను శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించాను. కర్లపాలెం మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం రెవెన్యూ పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యి మీ యొక్క సమస్యలను విన్నవించగా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేసుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బావపురి రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు జర్నలిస్టుల్లో కూడా గతంలో ఇళ్ల స్థలాలు తీసుకుని వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలాలు మంజూరు చేస్తా స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారుబాబు. గ్రామాల్లో నిర్వహించే నేత్ర వైద్య శిబిరాల వల్ల కంటి సమస్యలు తెలుసుకోవచ్చు. రెడ్డి సేవా మిత్ర ఇనుకుల కేశవరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.